లేకపోతేనేమో ఇంకా బారెడు చొక్కా వేసుకొని ఏముంటుంది. చెట్ల నుంచి కాదు, మొక్క నుంచి వస్తుంది. గుమ్మడికాయ లేకపోతే ములక్కాయ. బారెడు చొక్కా అంటే కాయ కాదు. ములక్కాయ అన్న గుమ్మడికాయ అన్న తీగేం సన్నగా ఉంటుంది, కాయం పెద్దగా ఉంటుంది. గుమ్మడికాయ పెట్టుకుంది మార్చి గారు. గుమ్మడికాయ, ములక్కాయ, బనానానా లేకపోతే పొమోగ్రానేట్, ఈ 4 4 కాకపోతే కాదు అని పెట్టండి, అయితే అవును అని పెట్టండి. లేకుంటే క్లూనేం చెట్ట మొక్క, ఆ 2 ఒకటి చెప్పండి మార్చి గారు. ప్లీజ్ అండి, ఆన్సర్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మార్చి గారు ఆన్సర్ చెప్పండి, అడగండి. ఆన్సరు 4 చెప్పాను, వాటిల్లో అవునా కాదా చెప్పండి. 7 మెంబర్స్ ఉన్నారు. బక్కవానికి బారెడు చొక్కా అంటే ఏంటో చెప్పండి. క్లూ వచ్చేసి మొక్క నుండి వస్తుందంట, ఒక ఏం లేదు. మొక్క నుంచి వచ్చిద్దా, చెట్టు నుంచి వచ్చిద్దా, మొక్క నుంచి వచ్చిద్దా, ఈ 2 ఒకటి చెప్పండి. అట్లానే పొమోగ్రానేటా లేకపోతే గుమ్మడికాయ లేకపోతే ములక్కాయ. బారెడు అంటే బారు ఎక్కువ ఉన్నట్టు అర్థం కదా. బక్కగా ఉంటుంది చెట్టు, అవును. కాయ అయితే బారు ఉంటుంది. ములక్కాయ అయినా అవ్వచ్చు. అయితే బనానా అయితే బనానాలో లోపల లావు ఉంటుంది కదా, బనానా తోలు పలసగా ఉంటుందిగా. ఆన్సర్ చెప్పండి మార్చి గారు, నా వల్ల కావటం లేదు. క్లూ ఇచ్చిన క్లూలు చెప్పిన, మరి వాటిలో ఆన్సర్ కరెక్టా అవునా కాదా. పొమోగ్రానేటా లేకపోతే మీరు ఏదైనా ఆన్సర్ కరెక్టో కాదో అని చెప్తే మేము ఇంకోటి ఆలోచించుకోవడానికి ఉంటుంది. చెప్పట్లేదుగా. పొమోగ్రానేట్ కాదునా, అవునునా, లేకపోతే బక్కమని ములక్కాయ, గుమ్మడికాయ, ఇదేమన్నా ఉంటే ఆన్సర్ కరెక్టేనా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. మార్చి గారు ఆన్సరు బనానానా. పొమోగ్రానేట్, ములక్కాయ. ఫోన్ వస్తే మెసేజ్లే పోయినాయి, అసలు మెసేజ్లే లేవు, ఎడిపోయినాయి.